బీజేపీ మాధవిలత గారు ఉన్నారు. ఎందుకు పొలిటికల్ లోకి వచ్చి ఇంత డేర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇక ఓల్డ్ సిటీ అనగానే ఏదో భయం మనుషులకి, అటు పక్కేవాడికి పోవడానికి రెడీగా ఉండరు. ఎన్నోసారి హిందూ ముస్లిం గొడవలను పెట్టి చంపి రక్తపాతం చేస్తున్నారు. ఆ లోపల పోతే ఆశ్చర్యం ఏంటంటే నరసింహస్వామి దేవాలయాలు గాని, జగదంబ దేవాలయం గాని, అట్లా ఎన్నో శివాలయాలు, సోమనాథ్ శివాలయం గాని, ఇవన్నీ ఏంటి నిన్న మొన్న కట్టినవా? అక్కన్న మాదన్న ఎంత చోళులు కట్టిన దేవాలయాలు. అంతెందుకు ఆ మూసీ నదిని పెట్టారు పేరు. ఆ కింద ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చిన అమ్మవారి దేవాలయం. ఎలా తెలియాలి నాన్న? ఎప్పుడో అక్కడ తెగించాలా? ట్రెక్కింగ్ కార్స్ గానీ గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. వాళ్ళు ఏమైనా ఊరుకుంటారు అనుకున్నావా? వాళ్ళు వేసే ప్లాన్లు చేస్తారు నా మీద ఖచ్చితంగా. నాకు కనుక ప్రాణహాని జరిగిన ఖచ్చితంగా అది అమ్మాయి వాళ్ళ బాధ్యత. ఓపెన్ స్టేట్మెంట్ జరిగాయా ఇప్పటి వరకు ఎప్పుడైనా? అంటే అలాంటి ఎందుకయ్యా ఎలక్షన్ రోజే పైగా నాకు అక్కడ పోలీసులు ఏం చెప్పారు తెలుసా? అమ్మా నువ్వు వెళ్ళిపో, పోలీసులే వీళ్ళు వచ్చి నిన్ను కొడతారు, అమ్మా 100 మంది గుండాలమ్మా మమ్మల్ని తరుముకొని వస్తున్నారు కొట్టడానికి. అద్దండ్ర వాడ సంగతి ఏదో చూస్తే ఎవడు వాడు అసలు నీ మీద చెయ్యేదని అసలు ఆ రోజు ఉండిందా నిజంగా. వెళ్ళా నేను పైన గీన పట్టుకొని రాళ్ళు రప్పలు పట్టుకొని అంతా ఉంటారు ఇట్లా పైన. ఓపెన్ గానే నిస్సహాయ స్థితి చెప్పది నిజంగా. రజాకార్లతో చేతులు కలిపిన వాడు తెలంగాణకు పిత ఏమిటయ్యా నాకు అర్థం కాదు. నీ ఆడకూతుళ్లను వివస్త్రం చేసి మానభంగం చేస్తే బతుకమ్మ రోజున దానికి మేము రజాకార్లను గొంతు పెగిలించుకొని చెప్పిన అక్బరుద్దీన్ అసదుద్దీన్ తోటి చేతులు కలుపుతూ కేసీఆర్ నేను తెలంగాణ పిత అంటాడే. ఏ ఎంఐఎం లేకుండా వీళ్ళు గెలవలేరా? బిగ్ క్వశ్చన్ టు బి క్వశ్చన్. మీకు ఫారెన్ ఫండ్ వస్తాయి చర్చులకి, వాళ్ళు ఏం చేస్తున్నారు? మతాన్ని తీసుకెళ్తున్నారు కానీ పేదరికాన్ని తగ్గించట్లేదు. వాళ్ళు ఆ బడుగు వర్గంలో ఉండి బీదరికంలో బాధపడుతున్న క్రిస్టియన్లు గాని ముస్లింలు గాని ఊరికే మత ప్రచారం అనే భూతంలో ఇరుక్కోకుండా. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీజేపీ మాధవిలత గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న ఈ హిందుత్వ వాళ్ళ మీద మాట్లాడుతున్న ముస్లిమ్స్ కి సంబంధించి కావచ్చు, కొన్ని పార్టీ విభేదాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం నాన్న. ప్రధానంగా అంటే ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు ఇంత డేర్ చేశారు మీలాంటి? అంటే చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా అంటే బేసిక్ నేను చూసినంత వరకు పర్సనల్ గా మాట్లాడినంత, ఎందుకు పొలిటికల్ లోకి వచ్చి ఇంత డేర్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు అనే దాని మీద నా క్వశ్చన్. నేనేమి ధైర్యం చేసి ఏమీ గొప్పతనం కాదు నాయన నాది. ఎందుకంటే యాకత్పుర కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి సంతోష్ నగర్ కాలనీలో ఇంచుమించు పుట్టి పెరగడంతోనే లెక్క అది. మా నాన్న రోజు ఆ డిఎంఆర్ఎల్ ఆ పాప సైకిల్ దొక్కుకొని వెళ్ళేవాళ్ళు ఆయన కంచన్బాగ్ వైపు. మాకు సిజిహెచ్ఎస్ కూడా అటుపక్కనే ఉండేది. అవును. సో నేను అక్కడి నుంచి పుట్టి పెరిగిన అమ్మాయిని. నేను ఆ స్థానం కర్ఫ్యూలు చూశాను, చాలా చూశాను. అయితే సహజంగా చిన్నప్పటి నుంచే పెరిగేదాన్ని కాదు. నాకు చాలా ధైర్యం ఎక్కువ. మా నాన్న ఇప్పుడు భయపడుతుండేవాడు, మా తమ్ముడు కూడా భయపడుతుండేవాడు. వానికి చాలా ధైర్యం ఎక్కువే బాబు, కాస్త కొంచెం శాంతంగా ఉండు. అంతే పూజా పునస్కారము, అంతే అనుష్ఠానము, అంతే మంత్ర ఉపదేశాలు ఇవన్నీ జరిగినాయి. కానీ నాకు వయసు పెరుగుతున్న కొద్దీ నాలో ఒక భావోద్రేకత, అంటే అక్కడ అంతమంది ఉన్నారు, ఇన్ని ఏండ్లగా దేవాలయాలు కబ్జాలు అయిపోతున్నాయి, ఇన్ని ఏండ్లగా ఎన్నోసారి హిందూ ముస్లిం గొడవలను పెట్టి ఎంతో మంది అమాయకులను వీళ్ళు చంపి రక్తపాతం చేస్తున్నారు అని ఒక బాధ. దీనికి పరిష్కారమే లేదా? ఇక ఓల్డ్ సిటీ అనగానే ఏదో భయం మనుషులకి, అటు పక్కేవాడికి పోవడానికి రెడీగా ఉండరు. ఎన్నైనా మీరు ఆ చార్మినార్లోకి వెళ్ళి 2 గాజులు కొనుక్కోవాలన్నా ఏదో విచిత్రమైన భావన. ఓపెన్ చెప్తున్నా, ఎంతో మంది విచిత్రమైన భావన, పోయేయడానికి ధైర్యం లేదు. ఆ లోపల పోతే ఆశ్చర్యం ఏంటంటే నరసింహస్వామి దేవాలయాలు గాని, జగదంబ దేవాలయం గాని, అట్లా ఎన్నో శివాలయాలు, సోమనాథ్ శివాలయం గాని, ఇవన్నీ ఏంటి నిన్న మొన్న కట్టినవా? అక్కన్న మాదన్న అంటే ఏన్నా అన్న? ఎప్పటి శతాబ్దం? 18, 16, 17 ఎంత చోళులు కట్టిన దేవాలయాలు అంటే అవాక్కవడం అంటారు అనమాట. తెలుగు భాషలో అవాక్కవడం అంటే ఇంకా నీకు మాట్లాడే పరిస్థితి లేకుండా స్పెల్ బౌండ్ స్టేట్ అది. ఏంటి ఆ చరిత్ర ఏంటి? ఆ పురాణ బస్తీకి, ఆ పాత బస్తీకి ఆ ఇతిహాసం ఏంటి? అంతెందుకు ఆ మూసీ నదిని పెట్టారు పేరు. ఆ కింద ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చిన అమ్మవారి దేవాలయం ఉంది. ఎవరికి తెలుసు నాన్న? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ ఖైరతాబాద్ లో ఉన్న నీ బెల్ట్లు, నువ్వు హైటెక్ సిటీ ఏమ్మా, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళు. సికింద్రాబాద్ వెల్టుడు ఫ్యామిలీస్
ఏ పిల్లలకన్నా తెలుసా నాన్న? తెలియదు. అసలు తెలంగాణలో ఉన్న ఇతిహాసం ఎవరికి తెలుసు? ఇదే సిటీలో ఉంటూ ఎవరమ్మా నాన్న వాళ్ళకి తెలుసా? ఆ పిల్లల్ని తీసుకొని అటు దిక్కుకు వెళ్ళారా? లేదు. అంటే ఎవ్వరికి పట్టలేదనే కదా నాన్న ఈ విషయం. ఎంత బాధాకరమైన విషయం. మరి ఎవరు చేయాలి ఈ పని? ఎవరికి పట్టింది ఈ పని? ఎవరో ఒకరికి పట్టాలి. ఆ ఒక్కడే నేను ఎందుకు అవ్వకూడదు? ఎందుకు అవ్వకూడదు? దే లాభాన్ని ఆశించి నేను ఆ ఒక్కడ అవ్వకూడదు. ఏ లాభమో, దీనికి ఏదో ఒక గెలుపో, దీనికి ఏదో పట్టం కడితేనే చెయ్యాలా? నెక్స్ట్ ఏం చేస్తే ఇది ఫేమస్ అవుతుంది? ఏం చేస్తే దీనిలో దురాగతాలు బయటికి కనిపిస్తాయి? ఏదో చేయాలి కదా. ఏదో కుండ బద్దలు పెట్టినట్టు చేయగలగాలి. అటెన్షన్ రావాలి, దేశం అటెన్షన్ రావాలి, ఇంటర్నేషనల్ అటెన్షన్ రావాలి దీని మీద. ఎందుకు? ఇక్కడ అగాత్యాలకు, ఇక్కడ దురాగతాలకు. అసలు నిజంగానే మతం పట్టుకొని హిందూ ముస్లింల గొడవడి బతుకుతున్నారా, లేదా వీళ్ళు సామరస్యంగా బతుకుతుంటే దీన్ని పాడు చేయడానికి స్వలాభాల కోసం, రాజకీయ లాభాల కోసం రాజకీయ నాయకులు చేస్తున్నారా? వీళ్ళతో హిందూ ధర్మం చెప్పుకుంటూ బొట్లు పెట్టుకుంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా ఈ విధవలతో, రజాకారులతో కలుస్తున్నారా? ఇందరూ కలిసి నిజంగా అటు బీద ముస్లింని, పస్పందా ముస్లింని, హిందువులని అన్యాయం చేస్తున్నారా? ఎన్ని నిజాలు ఉన్నాయి కదా నాన్న. అసలు వీడు ఎలా గెలుస్తున్నాడు? ఎంఐఎం బూత్ కబ్జాల వల్ల గెలుస్తున్నాడా? బోగసింగ్ వల్ల గెలుస్తున్నాడా? ఓటర్ లిస్టులని డూప్లికేట్ చేయడం వల్ల గెలుస్తున్నాడా? జిహెచ్ఎంసీతో చేతులు కలపడం వల్ల గెలుస్తున్నాడా? పోలీసులకు కూడా ఏమి పట్టనట్టు అలా నిలబడడం వల్ల గెలుస్తున్నాడా? ఎలా తెలియాలి నాన్న? ఎవడో అక్కడ తెగించాలా? అంటే మీరు వెళ్ళారు కదా గ్రౌండ్ లోకి, ఓల్డ్ సిటీ ప్రధానంగా. మీరు అన్నట్టుగా ఓల్డ్ సిటీ అంటే నిజంగా నాకు కూడా, నేను చూసినప్పటి నుంచి కూడా ఓల్డ్ సిటీ అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్. అంటే భయం జరుగుతుంది అని, భయం వెళితే రిటర్న్ వస్తామో లేదో భయం. ఏం జరుగుతుంది ఇంటర్నల్ గా? మీకు సింపుల్ గా మాట చెప్తాను నాన్న. ఈరోజు మీరు మాట్లాడుతుంటే టక్కున స్ఫురణకు వచ్చింది నాకు. ఇది సుమారు 8 ఏళ్ల క్రితం, ఈ రోజు నిన్న మొన్నది కాదు, 8 ఏళ్ల క్రితం తలాబ్ కట్టాలో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్. ఆ ప్రైవేట్ స్కూలు మహిళలు, ముస్లిం మహిళలు నడుపుతున్నారు. ఓకేనా? ఆ ముస్లిం మహిళలతో నాకు పరిచయం ఇంద్రేష్ భాయ్ సాబ్ గారిది ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని ఉంది. అప్పటి కాలంలో ఆయన నాకు పరిచయం అవడం, తద్వారా నేను ఏదైతే ధర్మ నిరపేక్షత విధంగా మాట్లాడతానో, అంటే ముస్లింలైనా హిందువులైనా ఒకే రకంగా మాట్లాడతాను, దానికి వాళ్ళు నాకు ఆకర్షితులయ్యారు, ముస్లిమ్స్ కూడా. ఎందుకంటే నేను అన్యాయానికి పోరాడతాను కానీ ధర్మానికి ధర్మాన్ని నాశనం చేయడానికి పోరాడను. అధర్మంగా ఉంటే ధర్మాన్ని కాపాడడానికి పోరాడతాను. అధర్మం ముస్లింలకు జరుగుతుంటే వాళ్ళకి పోరాడతాను, హిందువులకు జరిగితే వాళ్ళకి పోరాడతాను. నా తత్వం అది, చిన్నప్పటి నుంచి నా తత్వం. అయితే అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను ఏం అడిగారంటే, అమ్మా ఇది ప్రైవేట్ స్కూలు, ఇక్కడ ఆడవాళ్ళు గాజులు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఆ జీవనాధారం కూడా ఉండదు, ఎందుకంటే గాజులు చేసి చేసి కళ్ళు పోతే అది ఏదో మెరుపులు వస్తాయి వాళ్ళకి, కాబట్టి మీరు ఎంతకంది మీకు ట్రస్ట్ ఉంది కదా, నాకు కొంచెం సహాయపడండి, స్కూల్ కొంచెం బాగు చేయండి అని అడిగారు. సరే, నా దగ్గర ఒక టెక్నికల్ టీం ఉంటే, ఇంజనీరింగ్ టీం, వాళ్ళని పంపించాను, చూసి నా పొండ్రా ఏం కావాలి అని. పోయి రాగానే మా ఇంజనీర్ హిందూ పిల్లవాడు నాకు చెప్పింది ఫస్ట్ ఏం తెలుసా, మేడం అక్కడికి పోతే బైక్కి ముందర ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటే ఆమె నన్ను చెప్పారు, వద్దండి మీరు ఇవేం పెట్టుకొని రాకండి, ఆ ఎర్ర బట్ట అది ఏదో చెంకీలాగా ఉంటుంది, నార్త్ ఇండియన్ స్టైల్ మాతారాణి అంటారు కదా, ఇవేవి పెట్టుకోకుండా రావాలి ఇక్కడికి. మీరు మీ ట్రక్ మెటీరియల్ వస్తుంటే కూడా ముందర దేవుడు ఏమన్నా వెళ్ళాడుతుంటే అవన్నీ తీసేసి రావాలన్నారు, లేకపోతే ఇక్కడ సజీవంగా రిటర్న్ పంపించారంట. అంటే ఏంటండి దాని అర్థము? ఏంటి దాని అర్థం? ఎవరు చేస్తారు? నేను అన్నాను, అక్కడ బీదవాళ్ళు బిక్కి వాళ్ళకే కదా ఇవన్నీ చేస్తున్న, వాళ్ళకంత పవర్ ఉందా చెయ్యడానికి అని అడగమన్నాను. ఆమె అయ్యయ్యో వాళ్ళేం చేస్తారు, వాళ్ళు బతకడానికే చేత కాదు ఈ ముస్లింలకి, ఈ పస్మంతా ముస్లిం వాళ్ళేం చేస్తారు, ఎంఐఎం వాళ్ళు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు, ఎవరు లోపలికి వచ్చి ఎవరికి వీళ్ళు హెల్ప్ చెయ్యకూడదు. ఎవరికి తెలుస్తుంది నాన్న నిజాలు? సరే, ఆ రోజు ఏమనంటే వద్దు, ఏం పెట్టుకోకుండా మీరు వెళ్ళండి అన్నాను. ఎందుకు? ఆ రోజు మాధవీలతకు భయమా? కాదు, నిజాలు తెలియాలి మాధవీలతకి. ఏం జరుగుతుందో తెలియాలంటే, నువ్వు అన్నా చూడు, మీరు మామూలుగా మాట్లాడేటప్పుడు శాంతంగానూ ఉంటారు,
ఆ పని వచ్చినప్పుడు ఆవేశంగానే ఉంటారు. ఆ రోజు శాంతంగా ప్రవర్తించింది మాధవీలత. ఎందుకంటే ఈ ఒక్కొక్క నిజం ఒక్కొక్క బాణం లాంటిది. తీసాను ఒక్కొక్కటి సంధించాలంటే నేను అర్థం చేసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది. ఇది ఒక పక్కన ఈ అఘాయిత్యాలు, అన్యాయాలు. సో నాకు అర్థమైంది, ఓహో ఇక్కడ ముస్లింలకు ఏదో ఉద్ధరించబడుతున్నారంటే అదంతే ఎవడో ఉద్ధరించబడట్లే. ఇది ఒక గుండా రాజ్యం. ఇది ఏనాయనా, ఇది ఒక గుండా రాజ్యం. ఆ గుండా లీడరు అసదుద్దీను, ఇంకొక చిన్న పిచ్చి లీడరు అంటాడు కదా అసదుద్దీను, మే చోడ్ దియా తో బహార్ మేరా భాయ్ కో, చోడ్ దియా తో బహార్ మేరా భాయ్ కో, దేకో క్యా కర్తా అంటే పిచ్చి వాళ్ళని అంటారు. అట్లా పిచ్చి పట్టిన వాళ్ళ గురించి అట్లా పోలికలు చెప్పుకోవాలి. సో ఆ చోటాబాయ్ ఎవడైతే ఉన్నాడో అక్బరుద్దీను, సరే వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, అగాత్యాలు ఇవి, ఇదేదో ఇంకెవరో చేతులు కలుపుతున్న వాళ్ళు ఉన్నారని ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ది బెల్ట్. అసలు ఏంటి పురాణ బస్తీ, ఒక్కొక్కటి దీని చరిత్ర, దీని ఇతిహాసం, అక్కడ ముస్లింలు, అక్కడ హిందువులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, అక్కడ దేవాలయాలు, దాని కబ్జాలు, అసలు ఎంత దారుణంగా, ఎంత దయనీయంగా ఉన్నాయో. అంతెందుకు, మీకు పార్దీవాడ అని ఉంది చార్మినార్. నేను చెంగిచెర్లలో, మీకు తెలుసో లేదో, వచ్చినప్పుడు నేను వీళ్ళ కోసం గొడవ పడ్డాను, కొట్లాడాను. నా కాన్స్టిట్యుయెన్సీ కాదు, ఏమీ కాదు. ఆ రోజు హోలీ ఎవరో ఒకళ్ళు చెప్పారు మాకు, విహెచ్పి ఆఫీస్ దగ్గర, మీకు రామ్కోట్ లో విహెచ్పి, కోటిలో విహెచ్పి ఆఫీస్ ఉంది. ఊరికే వెళ్ళాను, హోలీ కదా, వాళ్ళకు కూడా విహెచ్పి వాళ్ళకు కూడా ఒక కైండ్ ఆఫ్ దాని గురించి శుభాభినందనలు చెప్దాం. ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఏంట్రా నాయన ఎవరు లేరంటే, చెంగిచెర్లలో గొడవ జరిగిందమ్మా, మేమందరం అటు పరిగెత్తి వెళ్లాల్సి వచ్చింది, నీ ఈరోజు పొద్దున్నే వచ్చాను నేను. ఏం జరిగింది? స్త్రీలను అక్కడ ఒక మస్జిద్దులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇలా దుర్మార్గంగా ప్రవర్తించి రాళ్ళు వేసి కొట్టారు, గ్రనైట్ వేసి కూడా కొట్టారు. ఎంత అన్యాయం ఏంటిరా బాబు, అసలు దారుణంగా కడుపు తిప్పేటట్టుగా ఉందని. అసలు అప్పుడు నేను ఇంటికి కూడా పోకుండా అక్కడి నుండి చెంగిచెర్లకు డైవర్ట్ చేసుకున్నా. అర్థమైంది ఏమిటి అని అంటే, అక్కడ ఎప్పుడో పాతగా నివసిస్తున్న ముస్లింలు కారు వీళ్ళు, అక్కడ ఒరిజినల్ గా కొన్ని ఏళ్ల తరబడిగా ఉన్న ముస్లింస్ తో వీళ్ళకు బాధలు లేవు. వీళ్ళు కొత్తగా రీసెంట్ గా రీలొకేట్ అయ్యి ఆ మస్జిద్ లో నివసిస్తున్నారు కొంతమంది. ఎవడు చేస్తాడన్నా ఇలాంటి వెరీ 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 పొలిటికల్ డిస్ట్రాయింగ్ ఇంటెన్షన్స్ లేకపోతే, రాజకీయ పరంగా నాశనం చెయ్యాలి అన్న ఒక దురుద్దేశం లేకపోతే నేను ఇంక ఊరుకోలేదు. సికింద్రాబాద్ కూడా, అంటే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దాడి తర్వాత కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ కదా. నేను కనిపెట్టి నేనే 10 మంది మనుషులను పంపించి నేను నిజానిజాలు కనుక్కొని, అక్కడ ఒక హోటల్ ఉంటే కూడా నేను ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్లు చేస్తున్నారు ఈ హోటల్ లోంచి అని కూడా చెప్పాను. అప్పుడు పోలీస్ రియాక్ట్ కూడా కాలేదు. ఇక్కడ కూడా ఎవరి మీద ఛార్జ్ తీసుకున్నట్టు కానీ ఏమీ లేవు నాయన నిజంగా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఈ దుర్మార్గ మతం అనే పేరుతోటి భయంకర దుర్మార్గాలు ఏదైతే ఎంఐఎం చేస్తాందో, మేము రజాకార్లము రజాకార్లు గుండెలు పగిలేటట్టు ఓపెన్ గా ధైర్యంగా చెప్పుకుంటుంటే కూడా, అలాంటి వాళ్లకు ఇటు బీఆర్ఎస్ తెలంగాణకి ఏదో ఉద్ధరిస్తాము అని చెప్పుకోండి, పైగా తెలంగాణకి పిత అంట. ఏ తెలంగాణకు పితనో కేసీఆర్ నాకు అర్థం. రజాకార్లతో చేతులు కలిపిన వాడు తెలంగాణకు పిత ఏమిటయ్యా నాకు అర్థం కాదు. నీ ఆడకూతుళ్లను వివస్త్రం చేసి మానభంగం చేస్తే బతుకమ్మ రోజున, దానికి మేము రజాకార్లను గొంతు పెగిలించుకొని చెప్పిన అక్బరుద్దీన్, అసదుద్దీన్ తోటి చేతులు కలుపుతూ కేసీఆర్ నేను తెలంగాణ పిత అంటాడే, ఎంత దౌర్భాగ్యమే. ఆప్షన్ లేదా మేడం? అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కి ఏదైనా కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కానీ అంతే అంతే, అంటే ఆప్షన్ లేదు. ఇప్పుడు వాళ్ళతో చేతులు కలపకపోతే ఇక్కడ రాష్ట్రంలో గవర్నమెంట్ నడవని పరిస్థితి. ఆప్షన్ కాదు నాన్న, ఇది వీళ్లకు ప్రజలకు మంచి చేసి ప్రజావాక్కుతోటి, ప్రజా బలంతో, ఆ చక్కటి ప్రజల ఓట్లతోటి గెలవాలి అన్న సదుద్దేశం లేదు. షార్ట్ కట్స్ కావాలి అందరికి. ఓ పాడైపోయిన వెధవ దొరికాడు అనుకో అని వాళ్ళందరూ మస్జిదుల్లో చెప్పారనుకో, వాళ్ళు పోయి వాళ్ళు ఎలాగో బీద ముస్లింలను నాశనం చేస్తూనే ఉంటారు. ఆ ముస్లింలు బెదిరిస్తారు ఏమని, నువ్వు నా మాట వినకపోతే నీకు ఈ మాత్రం బతుకుండదు, నువ్వు నా మాట వినకపోతే ఈ మాత్రం బతుకుండదు. మరి ఆ పసమంద ముస్లింలు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే వాళ్ళ నరంలో నిజాం ప్రభుత్వం నుంచి వాళ్ళు హిందువులయ్యా. వాళ్ళని కొట్టి 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 వైదవ్యం ఇచ్చి ఆడవాళ్ళకన్నా మొగుళ్ళని చంపి వాళ్ళని ముస్లింల కింద కన్వర్ట్ చేశారు. కాబట్టి వాళ్ళ జీవితమే భయంతో మొదలైంది. మరి ఆ భయమే మిగులుతుందిగా వాళ్ళలో.
అంటే ఆ భయాన్ని వాడుకోవడం. ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎంఐఎం అనేది కన్ఫామ్ పొత్తుంటుంది. బీజేపీ ఏ రోజు వస్తుందో ఈ ఎంఐఎం గాళ్ల ఆటలు, వీళ్ళ రజాకార్లతో కలిసి పనిచేస్తున్న కాంగ్రెస్ బిఆర్ఎస్ ఆటలు ఒక అంతానికి వచ్చి ఆ రోజైనా నిజమైన స్వాతంత్రం తెలంగాణకు వస్తుందయ్యా. అస్సలు రజాకార్లు ఈ రోజుకి ఉన్నారయ్యా, వాంచందర ఈ రోజు నడుస్తాంది. ఇది పోవాలి అని అంటే పోయే పరిస్థితి కనపడుతుందా మేడం? ఖచ్చితంగానయ్యా పోరాడాలి, కనిపిస్తుంది. ఎన్నేళ్ళు భరించగలరయ్యా ఎవరైనా బాధలు? ఎక్కడ లేవు బాధలు, ఎక్కడ లేదు. ఉద్యోగాలు ఇస్తున్నారా? అబద్ధాలు చెప్తున్నారు. ఎప్పుడైనా రేషన్ కార్డ్ అని వేసుకున్నాడా పెద్ద ఆయన? నిన్న మొన్న మొత్తం అంత యాడ్స్ వేసుకున్నాడు పేపర్లలో. కొత్త రేషన్ కార్డ్ ఎక్కడయ్యా? నువ్వు నాతో పాటు రా, బస్తీలు తీసుకపోతా. 100,000 మందికి రేషన్ కార్డు లేవని అంటే 10,000 నుంచి 25,000 వరకు రేషన్ కార్డు కాస్ట్. వెనక నుంచి లంచం ఇస్తే గానీ రాదు. ఏ రేషన్ కార్డులు మాట్లాడుతున్నారు వీళ్ళు? అంటే బేసిక్ గా ఈ చర్చ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ బిఆర్ఎస్ పార్టీ ఈ చర్చ కూడా మొత్తం ఆ కాళేశ్వరం గానీ లేదా కొన్ని ప్రాజెక్ట్స్ అంశాల గురించి కావచ్చు, లేదా ఉద్యోగాల పరిస్థితి ఈ చుట్టూలోనే తిరుగుతుంది తప్పితే నిజంగా అభివృద్ధి విషయాల మీద కానీ మీరు మాట్లాడుతున్న అంశాల మీద కానీ ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఎందుకు అనేది పెద్ద పాయింట్ వచ్చింది. సింపుల్ నాయన, ఇప్పుడు కాళేశ్వరమే ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? ఇందులో మోసం జరిగింది అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు మోసం జరిగింది అనిపిస్తే, మీకు కనుక బీఆర్ఎస్ వాళ్ళు ఇందులో డబ్బులు తిన్నారు అనిపిస్తే దీన్ని తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పచెప్పండి కేసు. ఇవ్వట్లేగా అంటే అని అర్థం ఏంటి? అంటే ఒకళ్ళు మోసం చేస్తారు కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ మోసం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వీళ్ళ వాట వీళ్ళు కట్ చేసుకొని తింటారా? మీకు నిజంగా న్యాయము ధర్మము జరగాలని ఉంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని తీసుకెళ్లి థర్డ్ పార్టీకి ఏంటయ్యా? మీరెందుకు పెట్టుకొని తిరుగుతున్నారు కేసుని? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఏం బాబు అంటే మీ మీద కూడా ట్యాపింగ్ జరిగి ఉంటుందిగా. అంటే మీ వీడియో రికార్డింగ్లు కూడా బయటకు వస్తాయి, సారీ ఆడియో రికార్డింగ్ లో బయటకు వస్తాయి కదా. అదే మీ భయం? మీరు అంత క్లీన్ పర్సనాలిటీ కదా అబ్బా. రేవంత్ రెడ్డి గారు మంచి క్లీన్ పర్సనాలిటీ, అదే కదా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రోజు. మీరు యాక్సెప్ట్ చేస్తారు మేడం ఫోన్ ట్యాపింగ్ అనేది? చాలా మంది ప్రముఖులు బీజేపీ నాయకులు నేను ఒప్పుకోకపోవడం సంబంధించి కానీ ఇప్పుడు ఆరోపణ అయితే వచ్చిందా లేదా ఏనా? ఇప్పుడు ఆరోపణ వచ్చిందా లేదా ఫోన్ ట్యాప్ అయిందని? అలాంటప్పుడు ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపణ వచ్చినప్పుడు మీరు దాన్ని ఇది తప్పు అని ఒప్పుకుంటుంటే ఫస్ట్ మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా తప్పు అని చెప్తున్నారు కదా, బహిరంగం చెప్తున్నారు కదా. మరి అప్పచెప్పండి సెంట్రల్ గవర్నమెంట్, అప్పచెప్పండి అయ్యా. ఎందుకు అప్పచెప్పరబ్బా, అప్పచెప్పరు. అంటే కేవలం ఎలక్షన్స్ టైంలో ఇది నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ అనే అంశం. లేదంటే అది ఎలక్షన్స్ టైంలో నడుస్తుందో ఎలక్షన్స్ కన్నా ముందు నడుస్తుందో ఇంకా ఏమేమి ఉన్నాయో అందులో మనకేం తెలుసు? ఏం తెలుసు అబ్బా? ఎవరెవరికి ఏం సంబంధాలు ఉంటే ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయో, అసలు ఒక ఉద్దేశంగా ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే ఇంకేమైనా బయటపడ్డాయో, ఏముందో లోగుట్టు పెరుమాళ్ళకెరక బాబు, మనకి ఏం తెలుసు? ఏనాయనా మీరంత క్లీన్ చిట్ అయితే ఒక కాళేశ్వరం గాని ఒక ఫోన్ ట్యాపింగ్ గాని ఇచ్చేయండి ఆ సెంట్రల్ కి. సెంట్రల్ డబ్బులు ఇవ్వట్లేదు ఇన్ని చెప్తున్నారు కదా, ముందు ఇవ్వండి సెంటర్ కి చూద్దాం. ఇవ్వండి. వద్దు. ఎందుకు? నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఓకే టీవీ ద్వారా రాజకీయ నాయకులు ఎవరైతే పవర్ లో ఉన్నారో వాళ్ళ ముందు ఎవరైతే పవర్లు ఉన్నారో నేను క్వశ్చన్ వేస్తున్నా. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ సిబిఐకి ఎందుకంటే ఎట్లా? ఎందుకు అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రజాకార మనస్తత్వం నుంచి వచ్చిన ఒక రజాకారు పార్టీ ఎంఐఎం కు మీరు ఎందుకు సహకరిస్తున్నారు? మళ్ళీ తెలంగాణకు న్యాయం చేస్తున్నారు ఏ నోరుతో అనగలుగుతున్నారు మీరు? ఎందుకు? మీరు అన్నమాట ఎంత చక్కటి అద్భుతమైన మాట చెప్పారు. ఎంఐఎం లేకుండా వీళ్ళు గెలవలేరా? ఇట్స్ బిగ్ క్వశ్చన్ టు బి క్వశ్చన్డ్. ప్రశ్నలోనే అతి పెద్ద ప్రశ్న ఉంది. మీరు ఎంఐఎం లేకపోతే, ఎంఐఎంతో సానుభూతి లేకపోతే, సపోర్ట్ లేక, ఎంఐఎంతో మీరు చెయ్యి కలపకపోతే, ఎంఐఎం తొత్తుత్వం చూపించకపోతే, ఎంఐఎంకి దాసులు కాకపోతే, ఎంఐఎంకి మేము బాంచం దొరా అని అనకపోతే మీరు తెలంగాణలో గెలవలేరా? అంటే మోసం జరుగుతుంటేనే గెలుస్తున్నారా?
అంటే మీరు చెప్పండి, అంటే ఓల్డ్ సిటీలో నాకు తెలిసి మొట్టమొదటిగా మీరు ధైర్యం చేసిన వ్యక్తి మీరు చెప్పండి. అక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న ఏదైతే 7 సీట్లు 8 సీట్లు ఆ 7 సీట్లు తప్పితే వీళ్ళకి వేరే ఛాన్స్ లేదు. ఎందుకంటే 119 డీల్ ఇట్స్ అ డీల్. ఇప్పుడు శుభ్రంగా చెప్తారా బాబు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన హోంవర్క్ అని చెప్తే జూబ్లీ హిల్స్ ఉంది, ఏనా జూబ్లీ హిల్స్ ఉంది. ఇప్పుడు ఏదైతే రూలింగ్ పార్టీ ఉంటుందో, ఇది వరకు రూలింగ్ పార్టీ ఏంటి బిఆర్ఎస్. సో బిఆర్ఎస్ తో చేతులు కలిపితే ఎంఐఎం ఏం చేస్తుంది, అక్కడ ఉండే ముస్లిం ఓట్స్ ని బిఆర్ఎస్ కి డైవర్ట్ చేస్తుంది. అప్పుడు బిఆర్ఎస్ ఏం చేస్తుంది, ఈ 7 స్థానాలలో జోక్యం కలిగించుకోదు. ఇది మంచి అండర్స్టాండింగ్. ఇది అడ్డాది ఎందుకు పురాణా బస్తీ అడ్డా, ఎందుకు హైదరాబాదు ఎంఐఎం కి అడ్డా, అక్కడ కొన్ని లక్షల కోట్ల విలువైన భూములు సనాతనంగా హిందూ ధర్మం దగ్గర ఉన్నాయి, ముస్లిం ధర్మం దగ్గర ఉన్నాయి. అర్థమవుతోందా మీకు? అందుకే అక్కడ డెవలప్మెంట్ జరగనివ్వరు వీళ్ళు. రైట్, సింపుల్. ఈరోజు నువ్వు చెప్తుంటే నాకు టక గుర్తుకొస్తోంది. మూసారాంబాగ్, మలక్పేట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ 8 ఎకరాలు ఐటీ హబ్ కింద ఇస్తానని డిక్లేర్ చేసిందా? ఏదయ్యా ఏది? ఈ రోజు దాన్ని రియల్ ఎస్టేట్ కింద కన్వర్ట్ చేసుకున్నారు, తెలుసా మీకు ఆ సంగతి? ధైర్యం ఉంటే నీకు ఆ వీడియో తీసుకుపో, అక్కడి నుంచి మొత్తం షెడ్స్ వేసేసి రియల్ ఎస్టేట్ అసదుద్దీన్ వాళ్ళ బంధువర్గానికే ఇచ్చుకున్నారు ఆ రియల్ ఎస్టేట్ కూడా. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇంకా సాగదీశారు పని జరగనివ్వకుండా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కూడా ఆయన చేతులు కలిపేసుకున్నారు. బేసిక్ అంటే మీరు కూడా పోటీ చేసినప్పుడు ప్రధానంగా మీరు ఓడిపోవడానికి కూడా అక్కడ కొంత స్కామ్ జరిగింది అనుకో. కొంత స్కామ్ ఏమిట్రా నాయన, ఒకటి బీజేపీ పాపం 4 లక్షల పైన హిందువుల ఓట్లు కట్ చేసేసారు, 1.5 లక్షల పైన చదువుకున్న ముస్లింల ఓట్లు కట్ చేసేసారు. నాకు ఎక్కడ ఓట్లు వేస్తారో నువ్వు భయపడి వాళ్ళు. నాకు ఎలా తెలుసు? నేను ఎన్ని చోట్ల పోతుంటే దీదీ అమారా ఓట్ నీ దీదీ అని ముస్లింస్ అడిగిన వాళ్ళు ఉన్నారు నాతో. నీ ఓట్లు లేకపోవడం ఏంటారు దుంపదగా అనుకొని వాళ్ళు చూస్తే వాళ్ళు బాగా నీట్ గా పాష్ గా చదువుకొని తయారైంది కదా. ఏం చదువుకున్నావు నువ్వు అని ఒక్క చోట కాదు, వాళ్ళు ఏదో డిగ్రీయో కాస్త చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అట్లా ఎన్ని స్థానాలలో కొంచెం అర్బన్ లివింగ్ అంటే ఇట్లా సిటీకి దగ్గర ఉన్న పోలింగ్ బూత్లలో అడిగితే చాలా మందికి మా ఓట్లేదు అన్నారు. దాని తర్వాత చాలా మంది ఇంటర్నల్ గా రిపోర్ట్ చేశారు, మా ఓట్లు లేవమ్మా, మా ఓట్లు లేవని ముస్లింలు రిపోర్ట్ చేశారు. నేను ఏ రోజు చెప్పలేదు విషయం. ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లోనే ఉంటుంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ కాదు నాన్న, ఇదే ఇక్కడ జరిగిన పొరపాటు. ఒక ప్రెస్ ఎలాగైతే ఇండిపెండెంట్ అటానమస్ బాడీనో, ఎలక్షన్ కమిషన్ కూడా ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. దాంట్లో ఇప్పుడు చూడయ్యా, ఓపెన్ గా చెప్తున్నాను, అది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటే మా వాళ్ళు నన్ను ఓడించుకుంటారా దగ్గరుండి? అవును, ఓడించుకోరు కదా. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది నీకు? సింపుల్ గా దీన్ని బట్టి మాధవిలత లాంటి ఒక ఫైర్ బ్రాండ్ అని మీరు అందరు అంటారే, నన్ను ఓడించుకుంటుందా బీజేపీ? లేదు కదా. నేను ఓడిపోయినట్టు దాని అర్థం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ తో ఇంటర్ఫీర్ అవ్వదు, అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే మీరు అక్కడ. మీరు ఏం మాట్లాడడానికి లేదు. మరి అలాంటి ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు ట్యాంపర్ చేస్తున్నారంటే బేసిక్ గా అంటే ఏంటి? అలా సింపుల్ గా ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఎలక్షన్ కమిషన్ సైట్ కి ఏదైతుందో అప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు వీళ్ళు హ్యాపీగా వాడేసుకున్నారు. ఏమిట్రా అంటే, ఎలక్షన్ కమిషన్ లో ఇది అట్ లార్జర్ మ్యాక్రో లెవెల్, ఒక పెద్ద లెవెల్లో ఏంట్రానంటే, మీరు 7 నియోజకవర్గాలు ఉంటే మీరు 7 నియోజకవర్గాలలో మీరు 7 ఓటర్ ఐడీలు తయారు చేసుకోవచ్చు. మీరు ఒక నియోజకవర్గంలో మీరు 2 చేయలేరు, కానీ 7 నియోజకవర్గాలలో 7 చేసుకోవచ్చు. ఇది బయటికి లాగింది నేనే. పాయింట్ నెంబర్ 2, లేని ఇండ్లు 45,000 లేని జిహెచ్ఎంసీ ఇండ్ల అడ్రస్లు క్రియేట్ అయ్యి జిహెచ్ఎంసీలో లీగలైజ్ చేశారు వాటి నాన్ పేపర్. మరి జిహెచ్ఎంసీ ఎవడబ్బా సొమ్ము? విన్ అయిన పార్టీ వాడిదే కదా. మరి ఒక ఇంటి మీద ఎన్ని ఓట్లు చేయొచ్చు నువ్వు? అక్కడికే అయిపోయినా ఇంచుమించు 40,000-45,000 ఇండ్లు. ఇంటి మీద వాళ్ళు హ్యాపీగా 10-15 వేసుకుంటారు కదా, అక్కడికే బోల్డ్ ఓట్లు అయిపోయినాయి నీ దగ్గర. మీరు అప్పటికే చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నారు. అప్పుడు చాలా నేను ఎదురు చూసాను ఆయన. ఎలక్షన్ కమిషన్ సెంటర్ నుంచి ఉత్తర్వులు ఇక్కడ వస్తే, ఇక్కడ వీళ్ళు ఏమన్నా నిజంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పనిచేస్తారేమో అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఎలక్షన్ కి ముందు
వీళ్ళు ఇక్కడ ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారు, అంటే వీళ్ళు చెప్పిన మాట వింటారు. ఎలక్షన్ కమిషన్ కింద 2 నెలలు కదా ఆయన పనిచేసింది, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ కిందే పనిచేయాలి, ముందు వీళ్ళ కిందే పనిచేయాలి, తర్వాత వీళ్ళ కిందే పనిచేయాలి. ఆ మధ్యలో 2 నెలలు మాత్రం ఇంకెవరి కోసం ఎందుకు పని చేయాలి? చెయ్యరు వీళ్ళెవ్వరు. ఒకటి మేడం, అంటే బంగ్లాదేశ్ ఇష్యూ తర్వాత హిందువుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, బంగ్లాదేశ్ ఇష్యూ తర్వాత చాలా మంది తెలంగాణలో ప్రధానంగా బీజేపీ నాయకులు కావచ్చు, హిందూ సంఘాలు ప్రధానంగా మాట్లాడేటప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఒక పాయింట్ రేజ్ అవుతా ఉంది. మీరు యాక్సెప్ట్ చేస్తారు? నెక్స్ట్ తెలంగాణ హిందువులు నాశనం చేయడానికైనా ప్రధాన టార్గెట్ చాలా మటుకు దానికి సహకరించి తోడుండి పాలు పోసి పెంచేది ఎంఐఎం. అటువంటి ఎంఐఎంకి సహకారం ఇచ్చేది ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్, ఒకప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక ప్రజలు తెలుసుకోకపోతే నష్టపోయేది మనమే, వాళ్ళు మనం, నేను, అందరం హిందువులందరూ నష్టపోతాం. మీకేమనిపిస్తుంది మేడం? అంటే దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చి చాలా హామీలు ఇచ్చారు గతంలో. నీళ్లు వీళ్ళకి అలవాటే కదా నాన్న, కర్ణాటకలో హామీలు ఇచ్చారు, వీళ్ళకి ఎక్కడన్నా కొత్త ఇంత ఇదేమన్నా అంటే మీరు యాక్సెప్ట్ చేశారు? వాళ్ళు ఒక పాయింట్ చెప్తా ఉన్నారు, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాం కదా, అది ఒక్కటి చెప్పుకొని వేలాడుతున్నారు నాన్న, ఆ బస్సుకి వేలాడుతున్నారు వీళ్ళు. బామ్మో అది ఏం ఫ్రీ ఇచ్చారో టికెట్ నాకు అర్థం కాలేదు కానీ దాన్ని పట్టుకొని ఆ బస్సుకే వేలాడుతూ పోతున్నారు. కండక్టర్ని కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మహిళలు, కండక్టర్లను కొట్టే పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు. ఎందుకని? ఇవే ఫ్రీ బస్ గురించి, సీట్ లేదని చెప్పి, టికెట్ కొట్టలేదని, సీట్ లేదని రకరకాల అంశాలు జరుగుతా ఉన్నాయి. అంటే వాళ్ళు ఇప్పుడు ఇందిరా మిల్ అంటున్నారు, ఎక్కడెవరికి ఇచ్చారు నాన్న? ఇవ్వాల ఇందిరా మిల్ అసలు డబ్బులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ డబ్బులు ఎక్కడ ఏవి ఇక్కడ. సన్న బియ్యం అనేది ఎవరో పెద్ద ఆర్టికల్ ఓపెన్ చేశారు, సన్న బియ్యం పేరుతో బియ్యం అమ్ముకుంటున్నారు అని. ఏ సన్న బియ్యం ఎవరికి వస్తుందో దేవుడికి ఎరగా. అసలు రేషన్ కార్డు నాన్న, ఈ రేషన్ కార్డు ఒక్కటి కనుక స్క్రూటినీ చేసి ఆడిట్ చేస్తే ఎన్ని దొంగ రేషన్ కార్డులు బయటకు వస్తాయి తెలుసా? నాకు బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, ఇప్పటికన్నా ప్రజలు మేల్కోవాలయ్యా, దిస్ ఇస్ నాట్ వర్కింగ్. నాకు కార్పొరేటర్ గాడు తెలుసు, నాకు ఎమ్మెల్యే కింద తొత్తు నా చుట్టము, ఇలా అనుకోని వీళ్ళందరూ హిందువులు గాని, ఆ బడుగు వర్గంలో ఉండి బీదరికంలో బాధపడుతున్న క్రిస్టియన్లు గాని, ముస్లింలు గాని ఊరికే మత ప్రచారం అనే భూతంలో ఇరుక్కోకుండా న్యాయంగా చెప్తున్నా. ఎందుకంటే చివరికి మీరందరూ హిందువులే ఇక్కడి నుంచి అడువైనారు. మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, విదేశీ శక్తులు మీ మీద పడి తాండవం చేస్తున్నారా నాయన. ఒక హిందువుని మీ ముస్లిం కి మార్చారు, ఒక హిందువుని క్రిస్టియన్ గా మార్చారు, ఒక క్రిస్టియన్ వచ్చి హిందూ అవ్వట్లే, ఓ ముస్లిం వచ్చి హిందూ అవ్వట్లే. ఏం గొప్పతనం రా ఇది, ఏం గొప్పతనం? ఓ నీ మారావు, నీ ఇష్టం, నీకు నచ్చింది, నచ్చి మారిన వాడు ఒకడు, రకరకాల చరిత్రలో దెబ్బలు తిని చావు బతుకుల మధ్యలో మారిన వాడు ఒకడు. సరే, కానీ న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించుకోవాలి కదా. మనం 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 కొట్టుకొని చేస్తే లాభం ఎవడు పొందుతాడు? స్వార్థ రాజకీయ పరుడు లాభం పొందుతాడు. ఈ బుద్ధి ఒక ఓటర్కి, సదరు ఓటర్కి ఏ రోజైతే వస్తుందో, మనం మన జీవితాలు బాగుపడాలి, మన పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు సురక్షితమైన తెలంగాణలో మనం బతకాలి, ఇది నా గురించి కాదు, నా 40 గజాల భూమి గురించి కాదు, ఇది రేపొద్దున నేనుండను, నా పిల్లలు ఈ భూమి మీద సురక్షితంగా ఉన్నారా లేదా, నన్ను కొన్నవాడు నా బిడ్డల్ని చంపడానికి ఇంకొకడికి అమ్ముడు పోడా, నన్ను కొన్నవాడు ఖచ్చితంగా నా బిడ్డలను చంపడానికి వేరొకడికి అమ్ముడు పోడా ఈ రాజకీయ నాయకుడు. ఇది తెలుసుకున్న రోజున సదరు ఓటరు, నువ్వు రాజులను తయారు చేస్తున్నావురా నాయన. కానంటే ఈ క్రిస్టియానిటీ గురించి మీరు అడిగారు, మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. ఈ మధ్య కాలంలో ఈ క్రిస్టియానిటీకి సంబంధించి చాలా విమర్శలు వస్తా ఉన్నాయి. ఈ దశమ భాగం అనేది ప్రధానంగా దశమ భాగం అడుగుతా ఉండడం కానీ, 10,000 15,000 లేని వాడి దగ్గర కూడా డిమాండ్ చేస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. మీరేం చెప్తారమ్మా? అంటే దశమ భాగం అనేది ఉందా అసలు? ఏమంటే నాకు అది తెలియని కూడా తెలీదు. ఈ దశమ భాగం అంటే నేను వినలేదు నాయన. క్రిస్టియన్ చర్చికి వచ్చిన ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళ ద్వారా దశమ భాగం ఒక్కొక్కరు 10,000 20,000 వాళ్ళ ఆర్జితంలో నుంచి దశమ భాగమా? అచ్చా, మీకు తెలియదా ఇది? అబ్బే, ఇది క్రిస్టియన్లోనే కాదు, ఇస్లాం లో కూడా ఉంది ఈ పద్ధతి. మనమే చెయ్యం ఈ పనులు, మన హిందువుల్లోనే లేదు ఈ ఆచారం. 15,000 20,000 ప్రతి నెల కట్టడం అనేది బుద్ధి ఉండాలి కదరా నాయన.
మరి ఆ క్రిస్టియన్ కి బుద్ధి ఉండాలి కదా. గుడికి వెళ్లే వాళ్ళు కట్టుకుంటున్నారా, వాళ్ళని ఎవడైనా అసలు అడుగుతున్నాడా? మరి వాళ్ళని అడగనప్పుడు వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు? ఏ రోజైనా కొన్ని జీసస్ అడిగాడా? అండర్స్టాండ్, గో టు ద డెప్త్, వెళ్ళిపోదాం. జీసస్ ఇప్పుడు క్రైస్తవ ధర్మ ప్రకారము ఆయన తానే బలి చేసేసుకున్నాడు కదా, డబ్బులు అడగలేదు కదా ఆయన ఎవరిని. మరి ఆయన ధర్మాన్నే కదా వీళ్ళు పాటిస్తున్నారు, ఆయన మార్గదర్శకత్వంలోనే కదా క్రైస్తవ మతం ముందుకెళ్తోంది. మరి ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? ఆయన ఏ రోజైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చి క్రైస్తవ మతంలో తెచ్చుకోమన్నాడా? ఏ రోజైనా ఆయన క్రైస్తవుడి నుంచి డబ్బులు తీసుకొని క్రైస్తవ మతాన్ని ముందు తీసుకొని వెళ్ళమన్నాడా? లేదు. నీవు సిలువ పైన రక్తాన్ని కార్చుకుంటూ అయినా నిలబడిపోగానే అధర్మం చేయొద్దన్నాడు ఆయన. ఇదేంటండి మరి, ఎవరికి చెప్తారు? అది మరి అది ప్రత్యక్షంగా కనిపించే నిజం కదా. క్రైస్తవు ఏ విధంగా తన జీవితాన్ని అర్పించాడో తెలియని క్రిస్టియన్ ఎవరున్నాడు? మరి దేనికి ఏ క్రైస్తు చెప్పనిది నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు క్రైస్తుకు విరుద్ధంగా పోతున్నట్టే కదా. మరి నీకు పాపం తగులుతుంది కదా, పుణ్యం ఎక్కడి నుంచి వచ్చా? అది మరి నేను చెప్తేనే తెలుస్తుందా వీళ్ళకి ఈ విషయం? కాదుగా. నువ్వు ఒక ఫాదరు, ఒక పెద్ద మనిషి స్థానంలో ఉండి, ఒక మౌలానా ముల్లా పెద్ద మనిషి స్థానంలో ఉండి, ఆ రోజు ప్రాఫెట్ ముహమ్మద్ కూడా అంతే. ఆయన తన భార్య నీ బ్రతిమిలాడి నేను ఇస్లాం మతాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి, ఆర్థికంగా నువ్వు నాకు సహాయం చెయ్యి అని భార్యను అడుక్కున్నాడు ఆయన. అంతేగాని బీదా బిక్కి రోడ్ల మీద పండ్లు అమ్మే వాళ్ళని, అడక తినే వాళ్ళని నీ వాటా ఇది తే మస్జిద్ గా నేను అడగలే. కానీ ఈ రోజు మీకు ప్రతి ముస్లిం ఒక వాటా ఇవ్వాలి ఆ దగ్గరున్న మస్జిద్గా దర్గాకో. మరి ఆ ఇచ్చేవాడికి ఉండాలిగా బుద్ధి. అని నా ఇస్లాం మతం నా నుంచి అడగట్లేదు కదా, ప్రాఫెట్ మొహమ్మద్ ఇది అడగలేదు కదా, ఆయన ఎవరిని పోయి డబ్బులు అడగలేదు కదా. మరి నేను ఇస్లాంకి, ప్రాఫెట్ మొహమ్మద్ కి, ఖురాన్కి విరుద్ధంగా నేను పని చేస్తున్నాను కదా, చేశాక నాకు పాపం తగులుతుంది కదా అని ముస్లిం ఆలోచించకపోతే నువ్వు నేనేం చేస్తావు? ఒక జీసస్ క్రైస్ట్ కి విరుద్ధంగా వెళుతూ క్రిస్టియన్ లో ఉన్నవాడు అయ్యో ఈయనకు విరుద్ధంగా వెళుతున్నా, నేను తప్పు చేస్తున్నానే అని ఆలోచించకపోతే నువ్వు నేనేం చేస్తావు? అందుకే మన దగ్గర ఏం పెట్టారు? మానవ సేవ, మాధవ సేవ అని పెట్టారు. మనం ఏం చేస్తాం? గుళ్ళకి వెళ్తే అరే బాబు పాప బీదా బిక్కి ఉంటే ఇంత పెడతాం, ఏదో అన్నదానం ఏదో చేస్తాం, అడిగితే ఇస్తాం. అందుకే హుండీ ఉంది, చాతి ఎత్త పావలా కూడా వేస్తాం హుండీలో. అంతే కదా. అవును. మన ఎవడు అడగడు, డిమాండింగ్ కూడా లేదు. డిమాండింగ్ చేస్తే పోయి ఊరుకోం కూడా మనం. ఇదేం పాపనోడువే ఇట్లా మొహం మీద అంటాం. ఏమంటాం? అవునా, ఏం పూజారివే అతను, డబ్బులు తీసుకుంటే గానీ ఆర్తిగాడు అంటాం, పట్టుకొని అంటాం మనం. అవును, మనం ఇట్లా అంటాం. ఏ పోపులో వీళ్ళు ఫాదర్లు గీతలు డబ్బులు తీసుకుంటున్నాడు బయటకు వచ్చి చెప్తున్నాడా? లేదు కదా. నిర్భయంగా ఉండడం నేర్పించింది సనాతన హిందూ ధర్మం. ఏది ఆశించకుండా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేర్పించింది సనాతన హిందూ ధర్మం. వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏముందంటే, ఈ క్రైస్తవులు ఎవరైతే హిందూ ధర్మం నుంచి వదిలిపెట్టి అక్కడికి వెళ్ళారో, ఈ ధర్మము వదిలేశారు, ఈ ధర్మంలోనే ధర్మము వదిలేశారు, కనీసం ఏ ధర్మం పట్టుకున్నారో అట్లా ముస్లింలు గాని క్రైస్తవులు గాని ఏ ధర్మం అయితే పట్టుకున్నారో ఆ ధర్మ పెద్ద ఏదన్నాడో కనీసం అదైనా మీరు పాటిస్తున్నారా లేదా అని తమది తాము ఒక ప్రశ్న వేసుకోండి అంటున్నారు. అంటే ఈ రకంగా చూస్తే మన ఇండియన్స్ లేదా మనలో మనమే కొట్టుకు తెచ్చే పరిస్థితి అంటే బంగ్లాదేశ్ ఇది కదా తీసుకురావాలని రాజకీయ నాయకుడి కోరిక. మీకు ఫారెన్ ఫండ్ వస్తాయి చర్చులకి, వాళ్ళు ఏం చేస్తున్నారు? మతాన్ని తీసుకెళ్తున్నారు కానీ పేదరికాన్ని తగ్గించట్లేదు వాళ్ళు. నా భాష అర్థమైందా మీకు? ఇంత ఫారిన్ ఫండింగ్ వస్తుందా మతంకి, క్రిస్టియన్ మతానికి? వాడు మతాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, పేదరికాన్ని కాదు. ఇక్కడ పేదరికాన్ని నువ్వు దాటించి చూద్దాం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, ఓపెన్ గా చెప్తున్నా, నాకు ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, బీదవాడితో సంబంధం లేదు. వాళ్ళు నా వాడు, ఆ బీదవాళ్ళు నా వాళ్ళు. ఏ ధర్మమైనా ఆకలి ఒకటే, ఏ ధర్మమైనా తల్లిపడే బాధ ఒకటే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ భారతీయులు. ఎన్నైనా అంతే కదా. నాకు నా ధర్మం ఏం నేర్పించింది? మానవ సేవే మాధవ సేవ నేర్పించింది కానీ హిందూ మానవ సేవ అని నేర్పించలేదే నాకు. ఏమ్మా, అహింస పరమో ధర్మ. కానీ నువ్వు ముస్లింతో హింస చేయి, క్రిస్టియన్తో హింస చేయని నాకు నేర్పించలే కదా. అహింసలో హిందూ అహింస పరమో ధర్మ అని నాకు నేర్పించలేదు కదా. నాకు తెలియదు, హిందువుకి అందుకే తెలియదు. హిందూ ఏదో అందరికి మంచి చేద్దామని వెళ్తాడు. కానీ అటువంటి హిందువుని రకరకాల ప్రలోభాలు, ఆశలు చూపించి మతపరంగా నిలబడే రాజకీయ నాయకులు గాని, ఎంఐఎం లాంటి వాళ్ళు గాని,
ఇటు మతపరంగా ఆశ చూపిస్తూ ఒక చిన్న వాడిని బీదవాడిని కానీ క్రిస్టియన్స్ కానీ లాక్కోవడం జరుగుతోంది. బుద్ధి లేని హిందువు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రలోభాలకు పడి ఆ ధర్మ మార్గాన్ని ఎంచుకొని పోతున్నాడు. అంటే బేసిక్ గా అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అన్న వ్యక్తి అదే మొన్న పాకిస్తాన్ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ అక్కడే మీటింగ్ పెట్టి జై భారత్ అన్న మాట అన్నాడంటే బేసిక్ ఈ మధ్యలో ఏమన్నా తేడా జరిగిందంటారా లేకపోతే ఏంటి? సింపుల్ అండి. మా మోదీ గారు ఏమన్నా చిన్నపన్న మనిషి అనుకున్నారా? మోదీ గారు ఏమైనా చిన్నపన్న మనిషి అనుకున్నారా? ఇంత పెద్ద దౌర్జన్యం జరిగినప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టుల నుంచి మన ఇంటి అంటే భారతదేశం ఇల్లు అంటే ఇక్కడ మన ఇంటి ఆడపడుచులకు వైదవ్యం ఇంత భర్తను చంపేసి ఒక ఒంటరితనం ఏదైతే ఇచ్చారో, ఎంత ముందు పాకిస్తాన్కి వెళ్ళి ఈ మహానుభావుడు చాలా దోస్తీలు చేసుకొచ్చినోడే కదా. అంతెందుకు నేను వేరే ఇంటర్వ్యూలలో కూడా చాలా సంవత్సరం క్రితం చెప్పాను, టెర్రరిస్టుల పేర్లతో పట్టుబడ్డ వాళ్ళని వీళ్ళకి న్యాయవాదుల్ని ఇవ్వాలి అని గొడవ పెట్టాడు అసదుద్దీన్. టెర్రరిస్టులకి ఐఎస్ఐ గ్యాంగ్ ఉన్న వాళ్ళకి నాకు వీళ్ళకి న్యాయవాదులను ఇవ్వాలి, వీళ్ళకి ఒక వాయిస్ ఉంటుంది, నేను ఇస్తా లేకపోతే అన్ని మాట్లాడిన మనిషి. తమ్ముడు చిటిక వేసి 15 నిమిషాలలో వదలని చూపిస్తాం, నాశనం చేస్తాం భారతదేశాన్ని అన్న వ్యక్తి. కానీ ఈరోజు 2024 హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు ఆపరేషన్ సింధూర్ని ఏ విధంగా అయితే ఒక నిజమైన సనాతన భారతీయులాగా ముందుకు తీసుకెళ్లారో, అంత జై పాలస్తీన్ అన్న కాషాయం మెడలో వేసుకున్న గుళ్లకు తిరిగి వస్తున్న అసదుద్దీన్ కి ఈసారి జై భారత్ అని అనకపోతే పాకిస్తాన్కు వెళ్ళి నాకు పని అయిపోయి ఉండేది. ఇంకా ధైర్యం లేదు అసదుద్దీన్. భారతదేశానికి విరుద్ధంగా వెళ్ళి మాట్లాడే ధైర్యం లేదు అసదుద్దీన్. కానీ తాను చేయవలసిన దుర్మార్గపు కార్యక్రమాలు ఇక్కడ హైదరాబాద్ లో చేస్తూనే ఉన్నాడు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. అంటే మీరు వెళ్ళినప్పుడు కూడా, అంటే బేసిక్ గా గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు కూడా, అంటే ఏంటి సిచ్యువేషన్స్ ఏంటంటే ఏమన్నా థ్రెటింగ్ కార్స్ కానీ, గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి, థ్రెటింగ్ కాల్స్ వచ్చినాయి, రకరకాల అంశాలు వచ్చినాయా? ఏంటి అసలు ఏం జరిగింది? వీళ్ళు సరేలేండి, వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఒక్కటైతే ఖాయం నాయన, ఏదో ఒక రోజు వాళ్ళకి నేను చాలా భయంకరంగా తయారైపోతాను. ఆల్రెడీ తయారయ్యాను, ఇంకా తయారవుతూనే ఉంటాను. ఎందుకంటే ఇన్ని ఏండ్ల సోషల్ మీడియా వీడియో రూపంలో మాధ్యమంలో వచ్చిన దాంట్లో నా అంత నిర్భయంగా ఎవరు ఆ పార్టీ ఆ ఇద్దరు పెద్దల గురించి మాట్లాడలేదు. అది వాస్తవం, అది ఒప్పుకోవచ్చు. వాళ్ళేమో ఊరుకుంటారు అనుకున్నావా? వాళ్ళు చేసే ప్లాన్లు చేస్తారు నా మీద ఖచ్చితంగా. కానీ నాకు కనుక ప్రాణహాని జరిగిన, నాకు కనుక ఏ రకమైన నష్టం జరిగిన ఖచ్చితంగా అది ఎంఐఎం వాళ్ళ బాధ్యతే ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ స్టేట్మెంట్ అది ఖచ్చితంగా జరిగాయా ఇప్పటి వరకు ఎప్పుడైనా? అంటే అలాంటి ఎందుకంటే ఎలక్షన్ రోజే. అవును, ఎలక్షన్ రోజే కదా నాయన. అవును, ఎలక్షన్ రోజే 144 సెక్షన్ ఉన్నా కూడా, పైగా నాకు అక్కడ పోలీసులు ఏం చెప్పారు తెలుసా? అమ్మా నువ్వు వెళ్ళిపో, పోలీసులే వీళ్ళు వచ్చి నిన్ను కొడతారు అని. ఎందుకు భయపడాలని అడిగాను, అందుకే నిలబడ్డాను. చోరుస్తారు, ఎందుకు భయపడాలే? నా దేశం కాదా? నా దేశం కాదా? అవును, ఖచ్చితంగా. నేనేమైనా 100 మందిని తీసుకెళ్ళి 145 సెక్షన్ నేను పాడు చేశానా, వైలేట్ చేశానా? ఎంతమంది రౌడీలే అసలు ఆ రోడ్ల మీద. అయ్యో మీరు చెప్తుంటే గుర్తుకొస్తుంది, నాతో పాటు పాపం 4-5 కార్యకర్తలు ఆ పిల్లల పాపం పోలింగ్ బూత్ చెక్ చేసుకుంటూ వెళుతున్నారు. ఎంత దైవ నిర్ణయం అంటే, నేను ఎక్కడైతే వచ్చి ఆగాను, తలాప్ కట్టను దాటుకొని వస్తున్నా, ఎక్కడైతే నేను ఆగాను అక్కడ ఎదురుగా అమ్మా 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 నడుచుకుంటూ వస్తున్నారు మా కార్యకర్తలు. వెరీ కోఇన్సిడెన్స్, నా కారు ఆగడం, వాడు వచ్చిన కారు మీద పడ్డం. టక్కన ఆపి నేను డోర్ తీసి, ఏంట్రా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంట? అమ్మా 100 మంది గుండాలమ్మా మమ్మల్ని తరుముకొని వస్తున్నారు కొట్టడానికి, ఏం చేయాలో తోచలేదమ్మా, భలే దేవతలా కనిపించావు నువ్వు మా కొట్టి. నిజంగా రోజు అమ్మవారి దండం పెట్టుకున్నాను, పిల్లలకి ఏమన్నా ఉంటే వాళ్ళ అమ్మా నాన్నకి నా సమాధానం ఏముండేది నిజంగా. అద్దండ్ర వాళ్ళ సంగతి ఏదో చూసుకో, ఎవడు వాడు అసలు నీ మీద చెయ్యేత్తదని. అసలు ఆ రోజు ఉండిందయా నిజంగా నాకు. అసలు భలే, అసలు నా కోపంకి ఎంత బాధతో కూడిన కోపం అంటే,
అంటే ఇక్కడ హిందువులు ఎలా బతుకుతున్నారు అయితే మరి ఏంటి వాళ్ళ పరిస్థితి? అవును. వెళ్ళా నేను, ఒక్కడికి దమ్ము లేదు. పైన గీన పట్టుకొని రాళ్ళు రప్పలు పట్టుకొని అంతా ఉంటారు ఇట్లా పైన. అవును. మళ్ళీ నేను ఒక స్థానాన్ని పోయేసరికి అక్కడ పోలీసులు అంటున్నారు మేము మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వస్తుందని అంటారు నన్ను పోలీసులు. నలుగురుంటే నాతో పాటు 144 సెక్షన్ నీ అన్న నువ్వు నన్ను అరెస్ట్ చేయడం ఏంటిరా? ఆ తలుపు వెనకాల చూడు 50 మంది ముస్లింలు ఈ గ్రిల్ వెనకాల నిలబడ్డారు. ఏంటో రిగ్గింగ్ చేయడానికి వాళ్ళు అక్కడ రౌడీలు నిలబడుకొని ఉన్నారు. వాళ్ళని ఏం చేయరంటే వాళ్ళు ఎదురు కనిపిస్తున్నారు. వాళ్ళు ఏం చేయమని చెప్పారు వాళ్ళు. ఓపెన్ గా నిస్సహాయ స్థితి చెప్పది నిజంగా. అవును. ఎలా ఉంటుంది అసలు అది? ఏం చేయలేని పరిస్థితిలో అసలు ఆ నిమిషం ఎలా అనిపించింది అంటే నాకు ఇచ్చా ఈ బతుకు చచ్చినా బతికినా ఏంటో సిగ్గు శరం లేని జీవితంలా కనిపించింది ఆ నిమిషానికి. అదే పోలీసులు కూడా వదిలేస్తే ఇంకా మనం అంటే పోలీసులు అంటే మరి హోమ్ మినిస్టర్ ఎవరు అప్పుడు? రేవంత్ రెడ్డి గారు. అవును. పోలీసు ఏ రోజైనా అనుకుంటున్నాడా నేను ప్రతిజ్ఞ చేశాను నాకు ఇది నేను రాజ్యాంగ పరంగా నేను ప్రజలను సంరక్షించాలి, నాకు రాజకీయ నాయకులతో సంబంధం లేదు అని ఒక్క పోలీసు అనుకోగలుగుతున్నాడా? పైకి ఒక పెద్ద టాకు. ఏం తెలుసా ఈ టాకు ఎంతోటిది? సౌత్ జోన్ కి డబ్బులు ఇచ్చి మరి పోలీసులు డెప్యుటేషన్ మీద ఉద్యోగం వేయించుకుంటారంట, టెన్యూర్ అక్కడ లంచాలు ఇచ్చి మరీ పోతారంట. మన భయంకరమైన టాక్ ఇది. హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడదాం. అంటే భద్రత కరెక్ట్ గా ఉందా అసలు సెక్యూరిటీ పరంగా? ఇంకేం చెప్తానే, ఇంకేం చెప్పాల్సింది చెప్పా. ఎక్కడుంది భద్రత? ఎక్కడికక్కడ అరెస్టులు జరిగే పరిస్థితి కనపడతా ఉంది. మీరు ఎఫ్ఐఆర్లే రిజిస్టర్ అవ్వట్లేదు. అంత దూరం పోతున్నావు. ఎన్ని చోట్ల ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వట్లేదు. నూర్ఖాన్ బజార్ పోయ్యా, అక్కడ బాధపడుతున్నారు ముస్లిం స్త్రీలు హిందూ స్త్రీలు. రకరకాల ఫలకును మా దగ్గర పోయ్యా, అక్కడ బాధలే, ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయరు. ఎక్కడ బాధలు అక్కడే. ముస్లిం స్త్రీలు వస్తారు, హిందూ స్త్రీలు వస్తారు నా దగ్గరికి. ఇప్పుడు ఇది ఉందా? ఇప్పుడు అంటుండే గుర్తుకొచ్చింది, లోటస్ పార్క్ ఉందా? ఆ లోటస్ పార్కింగ్ అని ఏదో బండ్లు పెడతారంట. పాపం ఆ అమ్మాయి ఆవిడ ముసలి ఆవిడ 25 ఏళ్ల నుంచి అక్కడ వాచ్మెన్ చేస్తున్నాడు. ఆమె మొగుడు రోడ్డు క్రాస్ చేస్తూ 2 కాళ్ళు నరుక్కుపోయాయి. ఈ స్త్రీ ఏం స్తోమత ఉంటుందా? 25 ఏళ్ల నుంచి చేస్తున్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు బిల్డింగులు కట్టలే కదా. ఈ అసదుద్దీన్ లాగా ఎకరాల మీద బిల్డింగులు కట్టలే కదబ్బా. చిన్న రూము. పాప బాత్రూమ్లు గడుపుతుంది ఆమె అక్కడ. ఆ మొక్కలకి నీళ్లు వేస్తుంది. 16వ తారీఖు డెడ్ లైన్ ఇచ్చిందంట హైడ్రా. వాడెవడో ఒక బండిలో వస్తాడంట, బ్లూ కలర్ వ్యాన్ లో. ఎందుకు చెప్పిన అడిగాను ఆమెను, ఎందుకు తల్లి నిన్ను బెదిరిస్తున్నారు వాళ్ళు? ఏం లేదమ్మా, రాత్రి కూర్చొని తప్పదాగి మందు కొడతారు వాళ్ళు ఇక్కడ. ఆ లోటస్ పాండ్ లో నుంచి చేపలు తీసుకొని తింటారు వాళ్ళు. నేను ఎక్కడ ఎవరికైనా చెప్తానేమో అని నన్ను కంచి తరమడానికి కూర్చున్నారమ్మా వీళ్ళు. గిన్నెలు బయట బారేస్తారంట. నువ్వు యూట్యూబ్ లో నీది స్పీచ్ విని నీ నంబర్ తీసుకొని నీకు ఫోన్ చేస్తున్నా, నన్ను ఎట్లాగన్నా కాపాడమ్మా. ఏందయ్యా ఇది? ఈ హైడ్రా అంశం వచ్చింది. ఈ రోజు నేను ఫోన్ చేస్తే ఆ బెదిరించేవాడు ఆమె నాతో అంటాడు, నేను అన్నాను ఇది హైడ్రా నుంచి వచ్చినావు కదా, రంగనాథన్ గారి దగ్గర నుంచి లెటర్ పట్టుకరా అన్నాను. వాస్తవం కదా. అంతే కదమ్మా, నువ్వు రంగనాథన్ గారి దగ్గర నుంచి లెటర్ పట్టరా, ఈమెను బయట గిన్నెలు ఇసిరేస్తాను, ఈవిడ ఇక్కడ ఉండకూడదు, రంగనాథన్ గారి నుంచి లెటర్ తీసుకురా అంటే ఏంది నీకు చెప్పేదని మాట్లాడతాడు వాడు. నన్ను వాడు అంతా చూస్తానే చెప్పాను, ఏంది నువ్వేంది మాట్లాడేది? మరి ఓవైసీ బిల్డింగ్, ఫాతిమా బిల్డింగ్, మాలాంటి వాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్ళి నేను వీడియోలు చేశా. మరి అది వాస్తవంగా కనపడుతుంది కదా. అక్కడ హైడ్రా కమిషనర్ వెళ్ళకపోయినా వీడియోల్లో చూస్తే వాడి కంప్లైంట్ రంగనాథ్ గారి దగ్గర వేస్తా నేను. రంగనాథ్ గారు ఫాతిమాను కాపాడుకుంటున్నారు. మూసి పక్కనున్న బీదవాళ్ళ ఇండ్లు తీయించేస్తున్నాడు ఆయన రంగనాథ్ గారు. కనీసం లోటస్ పార్క్ లో ఒక చిన్న ప్రాణిని కూడా బండ్లు పంపించి లోటస్ పార్క్ క్లీన్ చేసుకొని పోకుండా ఒక చిన్న మనిషి ఏం అడ్డం వచ్చింది? 25 ఏళ్ళు సేవ చేసిన మనిషి నీకు ఈ రోజుకి ఇక్కడ బాత్రూంలు కడుగుతాంది, మొక్కలకు నీళ్లు పోస్తాంది. ఇదో ధమ్కీలు ఇస్తారా ఇట్లా? మీరు యాక్సెప్ట్ చేశారు? ఏదైతే రంగనాథ్ గారు ఏదైతే సాకు చెప్తా ఉన్నారు, సాకు అనొచ్చు లేకపోతే అది యాక్సెప్ట్ చేస్తారా ఫాతిమా కాలేజ్ అంశంలో? ఏంది యాక్సెప్ట్ చేయాలన్నా, దేనికి యాక్సెప్ట్ చేయాలా? అన్యాయాలు, అత్యాచారాలు, దురాగతాలు ఎక్కువైపోయినాయి. ఫాతిమా కాలేజ్ లాగా 5 స్టార్ హోటల్ కట్టాలా బీద పిల్లలకి చదువు చెప్పాలంటే? మీ దగ్గర ఎగ్జిస్టింగ్ మదర్సాలే ఉన్నాయి కదయ్యా. నీ మదర్సాలు ఉన్నాయి కదా మీకు. ఇది ప్రైవేట్ కదా, ఇది ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ కదా. నీ వక్ బోర్డ్ భూములు ఉన్నాయి, నీ దగ్గర
5 స్టార్ హోటల్ కట్టేంత డబ్బులు ఉన్నాయి. సో నువ్వేం చేస్తావు, నీ దగ్గర ఉన్న డబ్బులని నువ్వు అక్కడ ఇక్కడ నీ 7 నియోజకవర్గాల మదార్సాలు ఏవైతే బురద కుంటలలో డ్రైనేజ్ వాసనలో తిండ్లు లేకుండా భయంకరంగా ఉన్న పరిస్థితిలో నువ్వు వాటికి తిండి పెట్టి వాళ్ళని ఉద్ధరించి వాళ్ళకి స్టేట్ పర్మిషన్ ఇప్పించో సెంట్రల్ పర్మిషన్ ఇప్పించో వాళ్ళని స్కూళ్ళ కింద మార్చావు. నీవు లేకులను కబ్జా కొట్టి హైడ్రాకి విరుద్ధంగా వెళ్ళి వనరులకు విరుద్ధంగా వెళ్ళి నీవు ఒక అద్భుతమైన 5 స్టార్ బిల్డింగ్ కట్టి మాత్రమే పేదలకు చదువు చెప్తావు. బా దానికి రంగనాథ్ గారికి జాలి, మహా జాలి. దానికి ప్రభుత్వానికి జాలి. బీద పిల్లలు చదువుకుంటున్నారు. మరి బీద కుటుంబాలు ఏమయ్యాయి అంటే భూమి నువ్వు లేక్స్, పాండ్స్, వాటర్ బాడీస్, కొలన్లు నువ్వు కబ్జా కొట్టుకుంటేనే బీద పిల్లలకి చదువు చెప్పగలవా? కబ్జా కొట్టకుండా చదవలేవా? నీ వగ్భూములు ఏమైనా అబ్బా, వగ్భూములు గట్టి ఒకటి ఏమనంటే 25 ఎకరాలు 25 ఎకరాలు ఏం లేదు బా, ఖాళీ జాగా 25 ఎకరాలు 2 బిల్డింగ్లు అక్కడ. అవును, నేను చూసాను అది చూసారా? అవును. బీజేపీ పార్టీ పరంగా ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. రామచంద్ర గారు అధ్యక్షన అయిన తర్వాత ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు మేడం? అంటే నిజంగా బీజేపీని నాశనం చేయడానికి పెద్దలు ఉన్నారు అందులో? నిజంగా బీజేపీ పార్టీని నాశనం చేస్తా ఉన్నారు ప్రముఖ నాయకులు? ఏదో రాజాసింగ్ ఓ మాట అన్నాడని నేషనల్ పార్టీ ఎవడని ఎందుకు పాడు, తనున్న పార్టీలో తాను ఎవడని ఎందుకు పాడు చేసుకోవాలనుకుంటాడు పార్టీ? సరే రాజాసింగ్ గారు, మీ ఉద్దేశంలో పార్టీలో పెద్దలందరూ పార్టీని పాడు చేస్తున్నారు, మీరేం బాగు చేశారు పార్టీని చెప్పండి? ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఏం బాగుపడింది? కొంతకాలం వరకు మీద ఏకఛత్రాధిపత్యం కదా, నువ్వు ఒక్కనివే కదా బాబు ఎమ్మెల్యేవి. ఏం చేసినావు అప్పుడు పార్టీకి? ఎక్కడ తీసుకుపోయినావు పార్టీని? నువ్వు పార్టీలో ఎమ్మెల్యే ఎట్లేను? పార్టీ సహకారం లేకుండా ఎమ్మెల్యే అయిపోయినావా? నువ్వు పార్టీ టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యే అయిపోయినావా? పార్టీ కార్యకర్తలు పనిచేయకుండా నువ్వు ఎమ్మెల్యే అయిపోయినావా? అయ్యా అయ్యేం చేసావు? సరే, నీకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది కదా 2024 నా కాన్స్టిట్యుయెన్సీలో వర్క్ జరుగుతున్నప్పుడు. మరి నువ్వు చాలా పెద్ద సనాతన ధర్మ హిందూ సంరక్షకుడుగా నువ్వు అరుస్తూ బూతులు మాట్లాడుతావు కదా వేరే మతాలని. మరి స్త్రీ పట్ల మర్యాద ఎందుకు లేదు నీకు? ఎందుకు నువ్వు ముందుబడి నాకు సహాయం చేయలే, నేను చెయ్యను అని ఎందుకన్నావు? నువ్వు మగోళ్ళు లేరా అని అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు? స్త్రీగా నువ్వు ఇంత మాట్లాడినా కూడా నా తమ్ముడు పోతే పోని అని నేను ఓపెన్ గా ఒక్కరోజు ఒక్క మాట అనలే కదా నిన్ను. మరి నేను మీ ఇంటికి 2-3 సార్లు వచ్చాను కదా, మీ భార్యను కూడా బతిమిలాడాను కదా, ఎందుకు వర్క్ చేయలే నాతోటి? 2023లో అక్కడ యజ్ఞం చేసే రోజులలో నీకు వచ్చి నేను రాఖీ కూడా కట్టానుగా. సనాతన ధర్మం గొప్పవాడివి కదా, నీకెందుకు ఆ విలువ కూడా లేదా? మరి నీకు ఏ పార్టీ సహకరించి, నిన్ను ఏ పార్టీ ఉద్ధరించి, నీకు ఏ పార్టీ కార్యకర్తలు నీ కోసం పనిచేసి, ఏ సంఘం నిన్ను ఆహ్వానించి, ఏ విహెచ్పి నిన్ను ఆహ్వానిస్తే నువ్వు ఫస్ట్ టైం ఒక కార్పొరేటర్ గా గెలిచావే ఎమ్మెల్యేగా. మరి నేను అలా కొత్త మనిషినే కదా, నేను సనాతన ధర్మాన్ని పట్టుకున్న వ్యక్తినే కదా, నేను ఒక స్త్రీనే కదా, నోటి తెచ్చి తమ్ముడు అన్నాను కదా. మీ మీద తప్పుగా ఎవరికి ఎక్కడ నేను చెప్పలేదు కదా. ఎక్కడ పోయింది నీ సనాతన ధర్మం? ఎక్కడ పోయింది నీ గొప్పతనం? తప్పులెంచి వాడు తమ తప్పులు ఎరగరు ఇలాంటి వాళ్ళే. ఒక పక్కన నువ్వు తప్పు నువ్వు పార్టీ ఏదో చేసి నీలో చూపిస్తుంటే 3000 నీ పక్కన చూపిస్తున్నాయి రాజాసింగ్ గారు. అంటే ఇది సబబేనా? అంటే ఆయన యాక్సెప్ట్ చేయడం అనేది సబబేనా? మరి యాక్సెప్ట్ చేయడం అనేది సబబే అంటారు పార్టీ నుంచి? ఎవరు చేశారు? ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ ఎవరైనా? నడ్డా గారు. అవును, నడ్డా గారి స్థాయి ఉందా అసలు నాకు ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి? నడ్డా గారి స్థాయి అసలు నాకుందా? నేను తలదూర్చాను ప్రతి దాంట్లో. కానీ ఇంకొకటి అంటే గోషాబహాల్లో ఒకవేళ ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనే దాంట్లో చాలా మంది బీజేపీ నాయకులతో నేను మాట్లాడినప్పుడు, కార్యకర్తలతో, ఆల్టర్నేటివ్ ఎవరు బీజేపీకి అన్నప్పుడు ఎక్కువ శాతం మాధవీలత గారి పేరు వినపడతా ఉంది. వాళ్ళ అభిమానం. ఏం చెప్తారంటే ఒకవేళ వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా? ఏదైనా కూడా పార్టీ ఏది నాకు చెప్తే శిరోధార్యం అంటారంటే ఆప్కా హుకుం హుజూర్ పార్టీ ఏం చెప్తేనైనా చేస్తా. నా పేరు మీకు కార్యకర్తల మధ్యలో వినిపించిందంటే నేను చాలా సంతోషంగా ఉన్నా. నా కార్యకర్తలకు నేను రుణపడి ఉన్నా. నా పేరు చెప్పిన వాళ్ళ మనసులో నాకున్న స్థానానికి, నా మీద ఉన్న అభిమానానికి నేను చాలా సంతోషపడుతున్నా. కానీ పార్టీ ఏం చెప్పితే అది నేను చేస్తాను.
తీన్మార్ మల్లన్న వర్సెస్ కవిత ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. మీరు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు కూడా మీరు చూసే ఉంటారు. కంచం పొత్తు మంచం పొత్తు అని ఒక మాట్లాడడం అనేది, దీన్ని కవిత గారు వ్యతిరేకిస్తా ఉన్నారు. మీరేం చెప్తారు మేడం? చూడయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు అసభ్యకరమైన భాష, ఈ కైండ్ ఆఫ్ కల్చర్కి నేను వర్తించను ఆయన. ఎందుకంటే అసలు ఇలాంటివి ఏవో జరుగుతున్నాయి కూడా నేను ఫస్ట్ వీళ్ళవి వినను. నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, నేను ఇవి వినను. నాకు రోజంతా నాకు ఫస్ట్ టైం ఉండదు. నా కాన్స్టిట్యుయెన్సీ నుంచే నాకు వచ్చే బాధలు, వాళ్ళ ఇబ్బందులు, ఆ దేవాలయాలు, ఆ స్త్రీలు, ఒక పక్కన బోనాలు, అమ్మవారు, నాకు ఎంత హెక్టిక్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడు, ఇది కూడా ఎందుకు విన్నానా అని ఇట్లా చెవులు మూసుకుంటున్నా నేను. ఎందుకంటే ఇంకా ఎందుకునైనా హిందుత్వం, ఆ వ్యక్తి మరి ఆ అబ్బాయి ఏం నేర్చుకున్నాడో, ఏం పెరిగాడో, కవిత ఎవరు, కవిత ఏం చేస్తుంది, అది ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ నీవు కనుక ఒక సభ్యత, సంస్కారం ఉన్న, ఏ ధర్మమైనా ఉండిండొచ్చు నీది, నాకు తెలియదు. అబ్బాయి మల్లన్న గారి ధర్మం ఏంటో నాకు తెలియదు. మీరు క్రిస్టియన్ అయినా, మీరు హిందూ అయినా, మీరు ముస్లిం అయినా, ఏ ధర్మం కూడా స్త్రీని వేలెట్టి అట్లా దూషించడం నేర్పించదు. ఆవిడ మంచి చెడ్లు ఆవిడికే. నువ్వు రాజకీయ పరంగా నువ్వు ఆ స్కామ్ లో ఉన్నావు, ఈ స్కామ్ లో ఉన్నావు, ఇందులో ఎందుకు ఉన్నావు అని అడుగు. దానిని దాటి ఒక స్త్రీని నువ్వు మాట్లాడడం అనేది, ఇంట్లో తల్లి, భార్య, అక్క, చెల్లెలు, కూతుర్ని పెట్టుకున్న ఏ మగవాడైనా ఇలా మాట్లాడితే, ఎంత స్థాయిలో స్వార్థం కోసం ఇలా మాట్లాడుతున్నాడు, ఎవరు డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నాడా, అప్పుడు కూడా నువ్వు మాట్లాడొచ్చా? మల్లన్న గారు, మల్లన్న అంటే శివుడి పేరయ్యా. ఇక నేను ఏం చెప్పగలను నాయన? నాకు ఈ మాటలు రావు, నాకు ఈ రాజకీయాలు రావు. ఇట్లాంటి ప్రశ్నలు వేస్తే నాకు గొంతు నుంచి మాడ కూడా రావు. ఎందుకంటే నేను ఇట్లాంటి సభ్యతకు సంబంధించిన వ్యక్తిని కాదు. నేను కవిత గారిని కూడా నేను ఎప్పుడు అటాక్ చేసిన అమ్మాయిని, అమ్మా నువ్వు ఎందుకు ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నావు, అమ్మా నువ్వు ఎందుకు ఈ స్కామ్ లో ఉన్నావు, తప్పు కదా, తప్పు కదా, తప్పు కదా, ఇవి అంటాను తప్ప ఎవరిని ఫర్ దట్ మ్యాటర్ దూషించడానికి వీల్లేదు. యూ టాక్ అబౌట్ దేర్ పొలిటికల్ స్కామ్స్. ప్రజలకు అన్యాయం చేస్తుంటేను అది మాట్లాడు, అంతే తప్ప ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా మాట్లాడడం, అది కూడా ఒక స్త్రీని కించపరుస్తూ మాట్లాడడం మనకెవ్వరికి హక్కు లేదు. మనకి ఎవ్వరికి హక్కు లేదు. అట్లా నేను ఒక పురుషుడి మీద కూడా ఆయన పర్సనల్, ఆయన ఫ్యామిలీ లైఫ్ ని కించపరిచే హక్కు నాకు కూడా లేదు. ఏదైనా రాజకీయ పరంగా, మతమైనా నువ్వు రాజకీయ పరంగా వాడుతున్నావా నేను క్వశ్చన్ చేస్తాను నేను. అర్థమైందా అయ్యా? కాబట్టి ఈ వీటిల్లో నేను పడలేను. ఈ బీసీ డిక్లరేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం ఫైనల్ గా? ఇప్పుడు బాబు ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ కి ఒకటే దురద. ఏం దురద అంటే వీళ్ళకి ఈ బీసీల నుంచి ముందు వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళు ఏదో వెతుక్కుంటున్నారు. ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ డ్రామా ఇదంతా తీసుకెళ్లి ముస్లింల చేతకు అప్పచెప్తారు. చివరికి బీసీలు కనుక ఇది మేల్కోకపోతే అయిపోతుంది. కర్ణాటకలో అదే పని చేస్తున్నారు. చివరికి వీళ్ళు కూడా మీ బీసీల మన బీసీల రిజర్వేషన్ ఎత్తికెళ్ళిపోయి అసదుద్దీన్కి ఇచ్చేస్తారు. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఓకే టీవీ.